ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో రెండు రకాలుగా ఆయనే గేమ్ ఆడుతూ ఉన్నారు. అది ఎలాగో కూడా చూద్దాం. డిసెంబర్ 3వ తేదీన చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సూటిగా చెప్తున్నది ఏంటి? ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, అప్పులు పుట్టడం లేదు, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేదు, అప్పులు చేద్దామనే అవకాశం లేకుండా పోయింది. అప్పులు చేయాలంటే ఇంత ఆదాయంలో ఇంతే అప్పు చేయాలని FRBM లిమిట్ కూడా ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. ఏది డిసెంబర్ 3వ తేదీన చెప్పారు. డిసెంబర్ 8వ తేదీన అమరావతి వేదికగా మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏం వ్యాఖ్యలు చేశారో చూద్దాం. 11.28, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7. ఇది క్లియర్ కట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే, మొత్తం మీడియా సమావేశంలో రాష్ట్రంలో GSDP అన్నది, వృద్ధి రేట్ అన్నది అసలు కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉంది. మన వాటా విపరీతంగా పెరిగిపోతుంది. ఏకంగా ఈ ఏడాది GSDP వృద్ధి రేట్ అన్నది 17% పైగా ఉంటుందని చెప్తున్నారు. అక్కడ ఏమో రైతుల దగ్గరికి వెళ్ళి మాత్రం అప్పులు లేవు, అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది అని మాట్లాడారు. అమరావతికి వచ్చేసరికి మాత్రం నా ఆధ్వర్యంలో, నా నాయకత్వంలో GSDP వృద్ధి రేట్ అన్నది అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, అక్కడ రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులు ఎదురు చూశారు. తుఫాను బాధితులు, మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి వచ్చారు, మాకు ఏదైనా వరం ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎదురు చూసే వాళ్ళు మీరు ఎలా ఎదురు చూడమాకండి, నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు, కాబట్టి నన్ను అడగద్దండి అని ఇండైరెక్ట్ గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ అమరావతికి వచ్చేసరికి మీడియా సమావేశంలో అలా అడిగే వాళ్ళు ఉండరు. కాబట్టి నా నాయకత్వంలో GSDP వృద్ధి రేట్ అన్నది ఎక్కడికో వెళ్ళిపోతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. GSDP అంటే ఏంటి? ఒక ఏడాది కాలంలో ఒక రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అయ్యే వస్తు సేవల విలువనే GSDP అంటారు. ఈ GSDP అన్నది అమాంతం పెరిగిపోతోంది నా నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే GSDP కానీ, దేశవ్యాప్తంగా GDP వృద్ధి రేటు కానీ పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాలకు ఆదాయం కూడా దాదాపు అదే మేర పెరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో GSDP వృద్ధి రేటు మాత్రం 12%, 17% వెళ్తుందని చెప్తున్నారు. కానీ ఆదాయంలో వృద్ధి రేటు మాత్రం, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో మాత్రం వృద్ధి రేటు కేవలం 3% ఉంది. ఇది ఎప్పుడూ లేదు, ఇంత డౌన్లో ఉంది. మరి GSDP వృద్ధి రేటు ఈ స్థాయిలో ఉంటే ఆదాయం కూడా అంత రావాలి కదా అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాధానం ఉండదు. గణాంకాలని చూసినా 2019-24 మధ్య, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర GSDP వృద్ధి రేటు 9.7% ఉంటే ఆదాయం వృద్ధి రేటు 10.7% ఉంది, అంటే దాదాపు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 12% GSDP వృద్ధి రేటు ఉంది అని చెప్తున్నారు. కానీ ఆదాయంలో వృద్ధి రేటు మాత్రం 3% ఉంది. అంటే ఆదాయం లేదు కానీ సంపద పెరిగిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తూ ఉన్నారంటే, GSDPకి అప్పుల మోతాదుకు లింక్ ఉంది. GSDPని బట్టే ఒక రాష్ట్రం అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. FRBM నిబంధనల ప్రకారం GSDPలో 3% మాత్రమే అప్పు చేయవచ్చు. విద్యుత్ సంస్కరణలు అంటే వ్యవసాయ మోటార్లకి విద్యుత్ మీటర్లు బిగించడం, ఇలాంటి కార్యక్రమాలు ఏ రాష్ట్రం అన్నా చేస్తే మరో 6% అప్పు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అంటే మొత్తం మీద FRBM లిమిట్లో మొత్తం GSDPలో కేవలం 3.5% మాత్రమే ఏటా అప్పులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్, రాష్ట్ర GSDP 10 లక్షల కోట్లు అనుకుంటే, ఏడాదికి 10 లక్షల కోట్ల GSDP అంటే మొత్తం విలువ అనుకుంటే, దాంట్లో 3.5% అంటే 35,000 కోట్లు మాత్రమే అప్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే 20 లక్షల కోట్ల GSDP అని పెంచి చూపించారనుకోండి, అప్పుడు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకోవచ్చు. ఈ ఆరోపణ ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గత ప్రభుత్వాల మీద చేశారు. నిజమైన గణాంకాలు చూపించినా సరే లేదు, అంత లేదు GSDP వృద్ధి రేటు, మీరు కావాలని అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి పని చేస్తున్నారంటూ ఆరోపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గణాంకాలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న ఆదాయానికి GSDP వృద్ధి రేటుకి దాదాపు దగ్గర ఉండేది. ఇప్పుడు మాత్రం GSDP వృద్ధి రేటు ఎక్కడో 17% వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ ఆదాయం మాత్రం 3% మించిపోవడం లేదు. అంటే ఇప్పుడు అసలైన అబద్ధాలు గణాంకాలని చూపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నది చాలా క్లియర్గా ఇక్కడే అర్థమవుతోంది. రాష్ట్ర GSDPని ఎక్కువగా చూపడం వల్ల ఎక్కువ అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఇలా గణాంకాల్లో జిఎస్డిపిని పెంచి చూపుతున్నారు అన్న ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. కేవలం 10-20 వేల కోట్ల కోసం ఈ పని చేస్తారా అన్న ఆలోచన కూడా రావచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే ఒక 9,000 కోట్ల రూపాయల కోసం 1,50,000 కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టేశారు. అది కూడా ఆర్బీఐ దగ్గర మా అనుమతి లేకుండానే ఆ ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్ గా వాళ్ళ అప్పుకు వడ్డీలకు సంబంధించిన డబ్బుని డ్రా చేసుకునేలాగా నిబంధనలు ఇచ్చి మరీ 9,000 కోట్లు అప్పు చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి బ్రహ్మాండంగా ఉందనగానే మరుసటి రోజు ఈనాడు పత్రిక కూడా మన జిఎస్డిపి బేష్ అంటూ బ్యానర్ పెట్టి కథనం రాసేసింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఈ గణాంకాలన్నీ ఈ ఏడాదికి సంబంధించి 2025-26కి సంబంధించి ఈ గణాంకాలన్నీ అంచనాలు మాత్రమే, రియాలిటీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది మా జిఎస్డిపి ఇంత ఉంటుంది అని చెప్తున్నారు. అసలైన జిఎస్డిపి ఎంత ఈ ఏడాదికి అన్నది ఆఖరిలో కాగు తెలుస్తుంది. కాగు ఎప్పుడు తెలుస్తుంది? 2025-26 ఆర్థిక ఏడాది ముగిసేది 2026 మార్చి 31 నాటికి. అప్పటి నుంచి గణాంకాలని లెక్కించడం కాగు మొదలు పెడుతుంది. ఆ లెక్కించి మళ్ళీ రివైజ్ చేసి పదే ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర అవతల పట్టచ్చు, 2 ఏళ్ళు కూడా పట్టచ్చు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా అన్నది ప్రజలకు అర్థం అవడానికి కనీసం 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఆ లోపు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోతారు అన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన కావచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా పొంతన లేని లెక్కలు చెప్తున్నారు. ఒకవైపు ఆదాయం లేదంటారు, ఒకవైపు అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు, ఖజానా ఖాళీ ఉంది అని చెప్తారు. కానీ ఒక వారం తిరగక ముందే మళ్ళీ మీడియా సమావేశం పెట్టి జిఎస్డిపి అంటే సంపద సృష్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్తారు, ఆదాయం మాత్రం లేదంటారు. అంటే ఇవన్నీ కేవలం అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికో లేకుంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్రం కుదేలైపోతుందని ఎక్కడ ప్రజలు భావిస్తారు అని కవర్ చేయడానికో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అప్పులు ఏకంగా ఈ 18 నెలల కాలంలోనే 2,55,000 కోట్ల రూపాయల అప్పులు చేసేశారు. ఇది రికార్డు. ఆ అప్పుల గురించి మాత్రం మన మీడియా సమావేశంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు.